మెదక్ జిల్లా చేగుంట మండలం మక్కరాజుపేట గ్రామంలో గత 4 రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షం వల్ల మక్కరాజుపేట గ్రామానికి చెందిన బోయిని శ్రీశైలం పంబల నర్సింహులకు చెందిన మొక్కజొన్న సుమారు 4-5 ఎకరాలు పూర్తిగా నేలమట్టమైంది. రైతులు పండించిన పంట మరికొన్ని రోజుల్లో చేతికి అందే పంట నేలమట్టం కావడంతో తమను ప్రభుత్వం ఆదుకోవాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. గవర్నమెంట్ తరఫున మాకు ఇది అయిపోయింది. దయా ప్రభుత్వం ఏమైనా కోరుకుంటారేమో, గవర్నమెంట్ పట్టించుకుంటారని ఏదైనా కోరుతున్నాం. అకాల వర్షంతో కింద పడ్డది కాబట్టి మేము దయచేసి ప్రభుత్వం ఏమైనా చేసుకుంటామని కోరుతున్నాము. మేము దయచేసి గవర్నమెంట్ వాళ్ళు. మక్కరాజుపేట, నా పేరు పంబాల నరసింహులు. నేను ఎకరన్నర భూమి పెట్టిన మొక్కజొన్న పెట్టిన కాబట్టి అకాల వర్షంతో చేతికి వచ్చినాక కింద పడిపోయింది. దాని నష్టంతో ప్రభుత్వం నన్ను ఆదుకోవాలని మనవి చేస్తున్నాను కాబట్టి కోరుతున్నాను. పెద్ద మనుషులకు కూడా దండం పెడుతున్నా. సెక్రటరీ మేడంకు, విలేజ్ సెక్రటరీ మేడంకు, అగ్రికల్చర్ మేడం కూడా వాళ్ళకు కూడా చెప్పినాను. వాళ్ళు చెప్తే ఇయ్యాలి వస్తా రేపు వస్తా అని అంటుర్రు. అంతా వండిపోయింది, అంతా ఖరాబ్ అవుతుంది కాబట్టి మీ దయ 2 చేతులు దండం పెడుతున్నా. అది మొత్తం ఖరాబ్ అయింది. గత వారం నుంచి కురుస్తున్న వర్షాలు తుఫాను చేయంగా వర్షాలు తుఫాను చేయంగా నేను 2 ఎకరాల చేను కౌలు చేసుకొని బతుకుతున్నాను. ఏమీ లేదు, భూమి లేని స్థితిలో ఉన్నాను. ఇది మక్కనే దిక్కున్నది, నాకు దిక్కు ఏం లేదు కాబట్టి మొత్తం అకాల వర్షంతో మొత్తం మొక్కజొన్న చేను మొత్తం అడ్డమడిపోయింది. నాకు దిక్కు దోయక ఏది చేయక మనం ప్రభుత్వం నన్ను ఆదుకోవాలని ఎంతోగానో మనవి చేస్తున్నాను. అందుకోసము చర్య తీసుకోవాలని ప్రభుత్వ అధికారులను నేను కోరడం జరుగుతుంది. కాబట్టి ఈ చేను మొత్తం ఖరాబ్ అయింది కాబట్టి చర్య తీసుకొని కోరుతున్నాను. మనవి ఎకరాలు నష్టపోయినా కాబట్టి మనకి ఎందుకంటే నష్టపరిహారం ఇప్పించగలని మనవి చేస్తున్నాం. ప్రభుత్వాన్ని ఏంటంటే కోరడం జరుగుతుంది. ప్రభుత్వాన్ని రైతులను ఆదుకోవడం ప్రభుత్వము రైతులను ఆదుకోవడం జరుపుకోవాలని కోరుతున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.